హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అసలు ఈ మాట చెప్పి 6-7 డేస్ అయిపోయింది కదా. లాస్ట్ టైం అయితే 1 మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను అనమాట ఆర్డర్స్ వల్ల. సో అప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మీ ముందుకు తీసుకొద్దాము అని అయితే సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే ఇవాళ చామ్ బ్యాంగిల్స్ అనమాట. సో ఎప్పుడో ట్రెండ్ అయినాయి, మనం కూడా వీడియో చేసి పెట్టాము అని నేను అనుకున్నాను, బట్ చేయలేదని రీసెంట్గా తెలిసిందనమాట. సో ఇప్పుడు అయినా పోయేదేముంది, వెంటనే చేసేద్దాము అని చెప్పి నేను మీకు చామ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో ఫైనల్గా నా దగ్గర ఒక 4 చామ్ టైప్స్ ఉన్నాయి. పీకాక్, లక్ష్మి, గణేష, రాధాకృష్ణ అండ్ ఈ మురుగన్ చామ్స్ అనమాట. టోటల్గా 5 అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. సో నేను మీకు వీటిలో ఒకటైతే ఇవాళ మేకింగ్ చూపించి మిగిలినది అంతే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఆర్డర్ ఈ చామ్స్ మీద ఆర్డర్స్ అయితే ఏం లేవండి. ఆర్డర్స్ లేవు కాబట్టి ఇప్పుడు అన్ని చామ్స్ నా సెట్ మీదకి చేసుకొని నేను ఉంచుకోలేను. సో ఎందుకంటే నేను ఎక్కువ బ్యాంగిల్స్ అంత వేర్ చేసుకోను ఇంత డీటెయిల్డ్గా. ఫస్ట్ ఒక్కటి ఏంటి అంటే 2 కట్ బ్యాంగిల్ మీద గోల్డ్ థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాను. అది కస్టమర్ నీడ్ని బట్టి, కొంతమంది నాకు రెడ్ పైన వేయండి, పింక్ పైన వేయండి అలా అడుగుతారు. సో అట్లా ఎవరైనా అడిగితే మాత్రమే మీరు కలర్ ప్రిఫర్ చేసుకోండి. బట్ బేసిక్గా అయితే నేనైతే గోల్డ్ అయితే వేస్తున్నాను. ఇది చూసారు కదా, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే నీట్గా గమ్ స్టిక్ చేసుకొని మనము లైన్ బై లైన్ అనమాట సెట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. ఇది డ్రై అవ్వడానికి మినిమం 48 అవర్స్ పట్టిద్ది డెఫినెట్గా. అంటే మనం ఇంకా పీకినా రాదు అనే స్టేజ్కి రావాలి అంటే 48 అవర్స్ పట్టిద్ది, కన్ఫామ్గా పట్టిద్దండి. ఎవరైనా 1 or 2 అవర్స్ చెప్పారు అంటే మాత్రము ఓకే, 1 or 2 అవర్స్లో డ్రై అయిద్ది. బట్ ఏంటి అంటే కదిలితే ఊడిపోతుంది. కానీ ఇంకా ఊడకూడదు, మనకి మంచిగా స్టిక్ అయి ఉండాలి అంటే 48 అవర్స్ డెఫినెట్గా పట్టిద్ది. సో నేను అలాగే 2 డేస్ ముందు ఒక బ్యాంగిల్ చేసి సెట్ చేసి డ్రై అవనిచ్చి మీకు వీడియోలో చూపించాలి కదా. ఇదంతా చేయాలి అంటే 2 డేస్ నేను కష్టపడ్డాను అనమాట. సో అది స్టిచ్ చేసి ఆరనిచ్చి గట్టిగా నేను పీకి లాగి చూసిన తర్వాత మీకు అది చూపించాలి అని చెప్పి అదొకటి పక్కన పెట్టి ఇది ఇప్పుడు సెకండ్ వన్ మేక్ చేస్తున్నాను అనమాట. సో సెకండ్ వన్ మేక్ అవడానికి కూడా ఇప్పుడు 2 డేస్ పట్టిద్ది. బట్ నేను వీడియో ఇంకా ఆపాలి అంటే ఇంకొక డే అట్లా ఎక్స్టెండ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇట్లా అయితే సెట్ చేసుకొని ఒకటి ముందే మేక్ చేసి పెట్టుకొని ఇట్లా అయితే సెట్ చేశాను అనమాట. ఎప్పుడు అలాగే చేస్తాను, బట్ ఈసారి కూడా ఇలాగే చేశాను. కొత్తగా అప్పటికప్పుడు లైవ్లో మేక్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అసలు లైవ్ కాదు కదా, నాకు కుదరట్లేదు, వీడియోకి పాప ఉంది కదా. సో అడ్జస్ట్ అవ్వట్లేదు టైము. నేను అడ్జస్ట్ చేసుకొని తీద్దామంటే మార్నింగ్ 6 అట్లా నాకు అడ్జస్ట్ అయ్యే టైం అనమాట. సో దట్ అప్పుడు ఏంటి అంటే మీరు కొంచెం మార్నింగ్ అంటే ఎవరు లైవ్కి వచ్చి చూసే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఇంట్లో పని సరిపోద్ది మన ఆడవాళ్ళకి. సో ఇది వచ్చేసరికి బ్యాంగిల్ ఎండ్ కూడా అయిపోయింది అనమాట. ఎన్ని మినిట్స్లో 3 మినిట్స్లో బ్యాంగిల్ అయిపోయింది, ఆర్ 4 మినిట్స్ వేసుకోండి. 4 మినిట్స్లో బ్యాంగిల్ అయిపోయింది, కానీ డ్రై అవ్వడానికి 48 అవర్స్ పట్టిద్ది అనమాట. సో పక్కన కొంచెం దగ్గు వచ్చింది, అడ్జస్ట్ చేయండి, నా పాప దగ్గుతుంది. సో సారీ ఫర్ దట్ అండి. అంటే నేను ఇప్పుడు కిడ్స్ లేకుండా వీడియో చేయడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే తను ఇప్పుడు ఊహ తెలిసింది కదా, ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని అయితే కోరుకుంటుంది. సో నేను తన్ని కూడా అవాయిడ్ చేయలేను కదా. సో ఇదైతే బ్యాంగిల్ అనమాట. మీకు చెప్పాను కదా 48 అవర్స్ నేను డ్రై అవని ఇచ్చాను అని చెప్పి, దాని రిజల్ట్ అయితే ఈ బ్యాంగిల్ అనమాట. ఎంత క్యూట్గా వచ్చిందంటే అంత క్యూట్గా వచ్చింది. ఇప్పుడు ఆ సైడ్స్ ఖాళీ ఉంది కదా, దాంట్లో జర్కన్స్ కానీ 3mm రౌండ్ కానీ వేసుకోవచ్చు. బట్ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే 2 పెట్టి చూద్దాము ఎలా ఉండిద్దో తెలిసిపోయింది కదా అని నేను పెట్టి చూశాను. బట్ ఆ పర్టికులర్ ఉన్న చామ్లో 3mm ఉన్న జర్కనే బాగుంది. అంటే జర్కనే బాగా ఎలివేట్ అవుతుంది, చూడ్డానికి నీట్గా క్లాసీగా మంచి రిచ్ లుక్ అయితే ఉంది. సో నేను జర్కన్ అయితే ప్రిఫర్ చేశాను. మీ ఐడియాని బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి ఏది ప్రిఫర్ చేయాలి అనుకుంటున్నారో అది ప్రిఫర్ చేసి దాంతోనే ఉండండి. నేను చెప్పాను కదా, నేను వేశాను కదా అని అయితే వేయొద్దు. చివరికి మీరు చెప్పారని వేసా లుక్ బాగాలేదని నా నేమ్ అస్సలు మెన్షన్ చేయొద్దండి. నేను ఇది పెద్దగానే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటున్నారు అక్క మీరు చెప్పారని చేసాము అట్లా. కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కొంచెం మనం అవాయిడ్ చేయాలి. అందుకని బిగ్ నోట్ అనమాట ఇది. ఇదైతే జర్కన్స్ అంటించడానికి నేను చిన్న డ్రాప్ ఆఫ్ గమ్ అనమాట, ఎక్కువ అవసరం లేదు, చిన్న జాలు, చిన్నది అంటిస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అట్లాగా స్టిక్ పెన్తో నీట్గా స్టిక్ చేసుకోవచ్చు, ఆరే హ్యాండ్ స్టిక్ అయినా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే అండి స్టిక్ పెన్ బాగానే ఉంటుంది. ఇది బిగినర్ కాకుండా ఉన్నవాళ్ళే వాడాలి అని అయితే ఎవరి రూల్ పెట్టలేదు కదా. ఫస్ట్
బిగినర్కే ఈ స్టిక్ బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే అలవాటు అయిపోయినోడు చేత్తో అయినా చేస్తాడు, నేర్చుకునేవాడే కదా మనకి దీంతో చేసేది. సో దట్ యూజ్ అవుతుంది అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇది ఇట్లా కూడా స్టిక్ చేయొచ్చు. మొన్న ఒక సిస్టర్ అడిగారు, అక్క మీరు సిరీస్ స్టార్ట్ చేస్తానన్నారు కదా, ఎక్కడ కొంటున్నారు ఏంటి అన్నీ చెప్తానన్నారు కదా, ఇంకా వీడియో పెట్టలేదేంటి అని. కాకపోతే 930 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఇంకొక 70 మెంబర్స్ అయితే 1K అయింది. 1K స్పెషల్గా ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాము అని అయితే నాకు ఎప్పటి నుంచో ఉందండి. సో కొంచెం దగ్గరగా ఉన్నాం కాబట్టి వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో నేను అదే తనకి పోర్ట్రేట్ చేశాను. బట్ తను కైండ్ హార్టెడ్గా అర్థం చేసుకొని, ఓకే అక్క మీకు 1K త్వరగా అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని అనింది. నాకు అసలు ఆ కామెంట్ ఎంత మంచిగా అనిపించిందంటే, ఓ ఇలా కూడా ఉంటారా అనిపించింది అనమాట. సో ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఇదైతే 2 సైడ్స్ నేను స్టిక్ చేశాను. సో ఇంకో బ్యాంగిల్ కూడా అలాగే నీట్గా చేయాలి. చూసారా అసలు ఊడిపోతుంది, అసలు సెట్ అవ్వదు. బట్ వీడియో కోసం ఇట్లా చేస్తారు, కానీ అంతా లైవ్లో అయిపోయిందిగా బాగా చేశారు అని అనుకోవడం అనేది తప్పు. సో చూసారు కదా, ఇలా అయితే మంచిగా మేక్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను ఇటు ప్రైస్ ఫిక్సింగ్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రైస్ ఫిక్సింగ్ కావాలి అక్క అని కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాంగిల్స్కి ఎంత ప్రైస్ పడింది, ఎంత మీరు చార్జ్ చేసుకోవచ్చు, మీ ఎఫర్ట్కి బట్టి వేసుకుంటారు కదా. సో నేను మీకు చెప్తానమాట. ఇది చూసారా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే, చాలా లో బడ్జెట్, చాలా రిచ్ లుక్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి చూసారా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ వచ్చి నేను ఒక ½ డజన్ తీసుకున్నాను. అంటే నేను ఒక బ్యాంగిల్కి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అసలు అబ్బా ఎంత బాగున్నాయంటే నాకైతే పిచ్చిగా నచ్చేసిన సెట్ అనమాట ఇది. మీలో ఎవరికైనా కావాలి అంటే నాకు స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అన్న నెంబర్ ఉంది కదా, అక్కడ కాంటాక్ట్ చేయండి. సో ఇదనమాట. ఇది వచ్చేసరికి నేను మీకు నిన్న షార్ట్ వీడియోలో రిటర్న్ గిఫ్ట్ కింద ఒక న్యూ డిజైన్ యాడ్ చేశానని చెప్పాను కదా, అదనమాట. అది రెడ్ ఇలా సెట్ చేశాను. అంటే నేను రెడ్ ఎందుకు చూపిస్తున్నానంటే, గోల్డ్కి రెడ్ అనేది పిచ్చ ఎలివేట్ అయ్యిద్ది. అప్పుడే కదా మనం చేసేది ఏదైనా మంచిగా మీకు కనిపించాలి అంటే మనం ఎలివేట్ అయిన కలర్సే వేయాలి. సో దట్ నేను ఇట్లా ఎలివేట్ అయిన కలర్స్ అయితే నేను మీకు వేసి చూపిద్దాము అని రెడ్ గోల్డ్ నేను చూస్ చేసుకున్నాను. సో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు, అంతేగాని నేను వేసానని కాదు. ఇది వచ్చేసరికి లోటస్, బట్ నా దగ్గర రెడ్ లోటస్వి లేవన్నమాట. ఇది కూడా మా సిస్టరే ఆర్డర్ చేశారు. ఆ లోటస్ బ్యాంగిల్స్ ఇట్లా ఈ కలర్లో కావాలి, పీచ్ కలర్ టైప్ అని చెప్పి. సో అది మేక్ చేసి ఉంచాను, కానీ అది ఇంకా ఫుల్గా మేక్ అవ్వాలి. అంటే కింద సెరమిక్ కానీ 3mm కానీ రౌండ్ అంటిస్తారు. అవి ఇంకా నేను స్టిక్ చేయకుండానే నేను మీకు వీడియో చూపించాను, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. మళ్ళీ నేను ఇది స్టిక్ చేసి డ్రై అయ్యి చేయాలి అంటే రేపు ఎల్లుండి అవుతుంది అనమాట. 2 days అంటే ఇప్పుడు నియర్గా 10 days అయిపోద్ది కదా వీడియో పెట్టి అని చెప్పి. సో మీకు అర్థమైతే చాలు అనేది నా ఇంటెన్షన్, కాబట్టి నేను ఇట్లా అయితే మేక్ చేశాను. చూసారా ఊడిపోతున్నాయి. అంత ఏదైనా సరే మనము మేక్ చేసే దాంట్లో కాదు, మనం డ్రైయింగ్కి ఇచ్చే టైంని బట్టే బేస్ అయి ఉంటుంది డిజైన్ అనేది. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనము స్టిక్ చేసిన అబ్బాయి ఏంటి డిజైన్ ఇంత బాగాలేదు అనిపిస్తుంది, కానీ వన్స్ అది డ్రై అయ్యాక ఎలివేట్ అయ్యే టైపు చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది, చాలా బాగున్నాయండి ఇవైతే. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అనే నెంబర్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంది, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి, జాస్వి హ్యాండ్మేడ్స్ విజయవాడ అని ఉంటుంది. సో మనదే వచ్చింది. నేను లోగో అది కూడా 1K అయ్యాక నేను డెఫినెట్గా మారుద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు 1K అనేది చాలా స్పెషల్. నేను ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనేది నాకే తెలుసు. నా డైలీ వీడియోస్ చూసే ఒకళ్ళిద్దరికి ఏమన్నా తెలుసుదేమో, బట్ ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ మన పేజ్లో యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలి, కాబట్టి నేను ఇంత తాపత్రయపడుతున్నాను. సో ఎవరికైనా ఇంత బాగా చెప్తుంది కదా అని మీకు ఎవరికైనా ఇన్స్పైరింగ్గా అనిపిస్తే మీకులాగా చూసే ఇంకొంతమందికి షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది వచ్చేసరికి రాధాకృష్ణ, అంటే ఫుల్గా మేక్ చేయలేదు నేను, హాఫే మేక్ అయింది. సో నేను మీకు వీడియోకి చూపించాలి కదా అని చెప్పి ఫుల్గా అని చూపించలేదు. రాధాకృష్ణ కూడా మనము సేమ్ ఎలివేట్ చేసే సెట్స్ అటాచ్ చేయొచ్చు. ఇది కూడా బాగుంటుంది చూడడానికి, కూడా లుక్ వైజ్ బాగుంటే చాలండి. మనము ఇప్పుడు నేను హాఫే చేసా కదక్క ఫుల్ చేయలేదు అని కాదు, లుక్ మీకు చూసేటప్పటికి ఎలా ఉంది అనేదే పాయింట్ అనమాట. అదొక్కటే పట్టుకోండి, మిగిలిన అన్నీ పట్టుకొని మీరు అది ఇది అంటే కుదరదు అనమాట. సో ఈ 4 చామ్ బ్యాంగిల్స్తో మనం ఇంత మంచిగా అయితే క్రియేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంక